డెఫినెట్గా మాట్లాడాలనుకుంటున్నాను. కరెక్ట్. షణ్ముఖ్ ఎక్కడ షణ్ముఖ్? ఎప్పుడు రమ్మన్నాను నేను క్లాస్కి? సరే, ఆ శబరీష్ని కూడా తీసుకొని రా స్టేజ్ మీదకి. శబరీష్ రా 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 శబరీష్, కమాన్. సుబ్బు కూడా, సుబ్బు, షణ్ముఖ్, శబరీష్, సుబ్బు. ఏంటమ్మా లేటు? ట్రాఫిక్ మొత్తం అందరు ఇక్కడికి ఫంక్షన్ వస్తున్నారు. వీళ్ళందరికీ లేని ట్రాఫిక్ సార్, వీళ్ళే ట్రాఫిక్ జామ్ చేసింది, అందుకని వీళ్ళ వల్లే ట్రాఫిక్ జామ్ అయిందా? మరి ఈయన కలిసి వచ్చాము. అందరూ కలిసి ఒకటేసారి ఇండస్ట్రీకి వచ్చినట్టున్నారు. ఈ రోజు కూడా ఇక్కడ కలిసే వచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్. గుర్తుందా నీకు చదువుకునే రోజుల్లో నువ్వు ఏం చేసావు? ప్రీతికి లవ్ లెటర్ రాసావు. ప్రీతికి కాదా? మరి సీతకా, గీతకా? ఎవరు లేరు ఇప్పుడు, ఎవరు లేరు. అబ్బాయి లేదు, అది గతం. వైవా అంతా చేసింది ఈ అబ్బాయే కదా? వైవా ఇంటర్వ్యూలు మొత్తం స్టార్ట్ చేసింది మన హర్షకి కెరియర్. వైవా ఒక్కసారి ఆ వైవా ఇప్పటికి కూడా ఎంత ఫేమస్ అబ్బా. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి, ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు. అలాగే ఈ వైవా కూడా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ 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 చూడాలనిపిస్తూ ఉంటుంది. అసలు ఎలా ఎలా హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దట్ కాన్సెప్ట్? మీరు సెపరేట్ ఫ్యాన్స్ ఎవరైనా తెచ్చుకున్నారా? యాక్చువల్ కొంతమంది తెచ్చాం. చెప్పండి. సో స్టార్టింగ్ యాక్చువల్లీ లేట్గా క్లాస్కి వచ్చి ఇక్కడ కూర్చో. రోషన్ కనకాల మోస్ట్ లేట్ క్లాస్కి ఇవాళ. వావ్, రోషన్ కనకాల మోస్ట్ లేట్ క్లాస్కి ఇవాళ. ప్రాస భలే కుదిరింది కదా. ఇలా రండి, కమ్ టు ద లైట్. నేను ఎంతోమంది విద్యార్థుల్ని వెలుగులోకి తీసుకొచ్చా. ఇంతకీ వైవా కాన్సెప్ట్ ఎలా వచ్చింది? సో స్టార్టింగ్ యాక్చువల్లీ ఇదే, మీ అందరం కలిసి షన్ను, నేను, హర్షం ఎప్పుడు కలిసినా సరే ఏదో ఒక యూజువల్లీ కామెడీగా మొత్తం డిస్కస్ చేసుకుంటాం అవన్నీ. సో స్టార్ట్ చేసినప్పుడు వై నాట్ కామెడీ, కాలేజ్ హ్యూమర్ ఎందుకు స్టార్ట్ చేయకూడదని చెప్పి అక్కడ స్టార్ట్ చేసాం అలాగా. ఓకే, సో అలా స్టార్ట్ అయ్యింది. యా, మళ్ళీ ఏదైనా ఇప్పుడు ఆ వైవా అనేది మీరు ఒక ఇంటర్వ్యూ లాగా చేసింది ఒక సినిమా లాగా ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా? వాట్ యూ సే? ఏమంటారు? బాగుంటుంది కదా? సూపర్ సూపర్ ఐడియా. కుదిరితే నాకు కూడా అసలు ఏదైనా ఒక క్యారెక్టరా? షూర్, టీచర్ రోలే. టీచర్ రోలా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.